తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. జాన్వీ కపూర్ బాలీవుడ్లో విపరీతమైన పాపులారిటీ గడించిన హీరోయిన్లలో ఈ అమ్మాయి ఒకరు. జాన్వీ కపూర్ కెరీర్లో చెప్పుకోవడానికి గొప్ప సినిమాలేవి లేవు, కానీ అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె కావడం వల్ల హీరోయిన్గా అవతరించక ముందే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ జాన్వీ కపూర్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఈ మధ్య అందాల ఆరబోత బాగా పెంచేయడంతో జాన్వీ పాపులారిటీ తారాస్థాయిలో పెరగడమే కాదు, ఇండస్ట్రీలో భారీ డిమాండ్ కూడా వచ్చి పడింది. అందుకే హిట్స్ మరియు ఫ్లాప్స్తో సంబంధం లేకుండా జాన్వీ కపూర్కి వరుసగా క్రేజీ ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా నటించే బంపర్ ఆఫర్ని పట్టేసింది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఒక విలేజ్ గర్ల్గా కనిపించనుందని ఫస్ట్ లుక్ పోస్టర్తోనే యూనిట్ సభ్యులు ఒక చిన్న క్లారిటీ ఇచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ ఎన్టీఆర్ 30 సినిమాకు జాన్వీ కపూర్ ఎంత పారితోషికం తీసుకుంటోంది అనేదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా మన టాలీవుడ్లో హీరోయిన్లకు వారికున్న క్రేజ్, మార్కెట్ వాల్యూ మరియు స్టార్డమ్ని బట్టి ఒక అమౌంట్ ఇస్తారు. ఉదాహరణకు కొత్త అమ్మాయిలకు చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు. మీడియం రేంజ్ హీరోయిన్లకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు అందుతుంది. ఇక స్టార్ హీరోయిన్లకైతే 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది, కానీ కమర్షియల్ సినిమాలకు మాత్రం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక్కో కేటగిరీ వాళ్లకు ఒక్కో స్టాండర్డ్ అమౌంట్ ఇస్తారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇంకో రకమైన ప్యాకేజ్ ఉంటుంది. వాళ్లకున్న క్రేజ్, బ్యాక్గ్రౌండ్ మరియు బాలీవుడ్ మార్కెట్కి తగినట్టు కాస్త మంచి పారితోషికమే ఇస్తారు. ఇక్కడ జాన్వీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు కావడం, బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో ఈ బ్యూటీకి ఎంత ఇచ్చారు అనేది టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ పారితోషికానికి సంబంధించి ఒక చిన్న లీక్ బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమాకు జాన్వీ కపూర్ అక్షరాల 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ వార్తపై కన్ఫర్మేషన్ లేదు, కానీ అంత డబ్బు జాన్వీకి అందిందని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాత్రం జాన్వీ నక్కతోక తొక్కిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే హీరోయిన్లలో ఇది రికార్డ్ అమౌంట్. మన టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న పూజా హెగడే, రష్మిక మందన్న, సమంత లాంటి వాళ్లకు కూడా అంత అమౌంట్ దక్కడం లేదు. ఆ స్టార్ హీరోయిన్లకు 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు మాత్రమే పారితోషికం అందుతోంది. కానీ జాన్వీ కపూర్ మాత్రం తెలుగులో తాను ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమాతోనే 5 కోట్లు తీసుకుంటోంది. ఎన్టీఆర్ 30ని భారీ బడ్జెట్తో రూపొందిస్తుండడం, ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో జాన్వీకి అంత అమౌంట్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయినట్టు తెలుస్తోంది. పైగా జాన్వీకి బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉంది. అక్కడ ఈ అమ్మడు ఒక్కో సినిమాకు ఫ్యాన్సీ అమౌంట్ తీసుకుంటోంది. అందుకే తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందేనని జాన్వీ డిమాండ్ చేసింది. తమ సినిమాకు కూడా జాన్వీ లాంటి క్రేజీ బ్యూటీ అవసరం కాబట్టి ఆమె అడిగినంత డబ్బులు నిర్మాతలు ఇచ్చినట్టు తెలుస్తోంది.